మరొక బ్రేకింగ్ చూస్తున్న మరో 2 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులు ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే ఇప్పటికే ఇంకా అభ్యర్థుల జాబితాపై ఓ క్లారిటీకి రానట్లే తెలుస్తా ఉంది. అభ్యర్థుల ప్రకటన విషయంలో అధిష్టానం తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ క్రమంలోనే ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ భేటీలో రాష్ట్ర అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లారు. 3 దఫాలు స్క్రీనింగ్ కమిటీ సమావేశమై 100కు పైగా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తులు పూర్తి చేసినట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇవాళ సీఈసీ భేటీలో రాష్ట్ర అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ఇప్పటి వరకు ఖరారు కాని కొన్ని స్థానాల అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్లు సమాచారం అందుతోంది. 60 నుంచి 65 స్థానాలకు తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక వామపక్షాల పొత్తులు కొలిక్కి రాకపోవడం, మరికొందరు పార్టీలో చేరేవారున్న దృష్ట్యా ఇక ఆ దిశగానే కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో 2 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులు ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. అయితే ఇప్పటికే ఇంకా అభ్యర్థుల జాబితాపై ఓ క్లారిటీకి రానట్లే తెలుస్తోంది. అభ్యర్థుల ప్రకటన విషయంలో అధిష్టానం తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. ఇక ఈ క్రమంలోనే ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ భేటీలో రాష్ట్ర అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లారు. 3 దఫాలుగా స్క్రీనింగ్ కమిటీ సమావేశమై 100కు పైగా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇవాటి సీఈసీ భేటీలో రాష్ట్ర అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ఇప్పటి వరకు ఖరారు కాని కొన్ని స్థానాల అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్లు సమాచారం అందుతోంది. 60 నుంచి 65 స్థానాలకు తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక వామపక్షాల పొత్తులు కొలిక్కి రాకపోవడం, మరికొందరు పార్టీలో చేరేవారున్న నేపథ్యంలో ఆ దిశగానే కసరత్తులు జరుగుతున్నాయి.